ఆత్మానుసారమైనటువంటి మనస్సు ద్వారా మనము సమాధానమును, నిత్య జీవమును పొందుకున్నాం. కాబట్టి క్రైస్తవుల యొక్క ఆ సంతోషము ఏమిటనంటే నిత్య జీవము మనకు దొరికింది. ఇది అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి విజయం. హల్లెలూయా. 8:14 రోమీయులకు పత్రికలోనే చెప్పబడుతుంది, ఆత్మ చేత నడిపించబడినటువంటి వారందరూ కూడా, ఆత్మ చేత నడిపించబడేటువంటి వారందరూ కూడా దేవుని కుమారులు అని పిలువబడతారు. హల్లెలూయా. విజయం యొక్క రుచి క్రైస్తవులకి మాత్రమే తెలుస్తుంది, వెలుగులో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. ఇది అత్యధికమైనటువంటి విజయం. ఈ లోకములో ఎవ్వరికీ లేనటువంటి వాక్యం ఇది. ఒక క్రైస్తవులకి మాత్రమే ఉన్నది. ఇదే అత్యధికమైనటువంటి విజయం. హల్లెలూయా. చీకటిలో ఉన్నటువంటి మమ్మల్ని వెలుగులోనికి నడిపించి ఆ వెలుగులో ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు, విజయము వైపు నడిపిస్తున్నాడు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:18 ఆయన ద్వారా ప్రత్యక్షము కాబోయేటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఏవి కూడా ఎన్నదగినవి కావు అని తెలియజేస్తా ఉన్నది.